హాయ్ హలో వెల్కమ్ టు పొలిటికల్ అడ్డా. ఏపీలో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. మరోసారి అధికారమే లక్ష్యంగా వైసీపీ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నారు. 175 అసెంబ్లీ సీట్లు, 25 ఎంపీ సీట్లే గెలిపే లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నారు. జగన్ని గద్దె దింపడమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి కూటమిగా ఎన్నికలకు వెళ్తున్నారు. 3 పార్టీలు ఒకటిగా ఏర్పడటంతో గెలిపే ఖాయమని కూటమి నేతలు భావిస్తున్నారు. పోలింగ్కు కేవలం వారం రోజులు మాత్రమే సమయం ఉండటంతో నేతలందరూ ఎన్నికల ప్రచారంలో హోరెత్తిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రోజుకు 3 సభలతో బిజీగా ఉండగా అటు కూటమి నేతలు వారు జెండాలతో అజెండా ప్రజల ముందర పెడుతున్నారు. వారి పార్టీ అధినేతలు కాళ్లకు బలపం కట్టుకొని మరీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక ప్రధాన పార్టీలు అంతా కూడా ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేశాయి. వైసీపీ గత ఎన్నికల్లో ఇచ్చిన నవరత్నాలతో కొన్ని మార్పులు చేర్పులు చేసి పథకాలు కొనసాగిస్తామని చెబుతున్నారు. ఇటు చూస్తే కూటమిలో భాగమైన బీజేపీ, టీడీపీ, జనసేన మేనిఫెస్టోకి మాత్రం దూరంగా ఉన్నారు. బీజేపీ వాళ్ళు ఏమనుకున్నారేమో కానీ మొక్కుబడిగా అంటున్నట్లుగా ఉన్నారు టీడీపీ జనసేన మేనిఫెస్టోతో. టీడీపీ జనసేన సూపర్ 6 పేరిట వాళ్ళ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. ఇరు పార్టీలు తమ మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత వాళ్ళ ప్రోగ్రెస్ కార్డు ఎలా ఉందని దానిపై పలు నివేదికలు వెలువడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సంస్థలు ఇచ్చిన నివేదిక ఆధారంగా రాష్ట్రంలో పురుషులు టీడీపీ కూటమికి మొగ్గు చూపుతున్నారని, మహిళలు వైఎస్ఆర్సీపీ వైపు ఏకపక్షంగా ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 50.25% మంది పురుషులు టీడీపీ వైపు మొగ్గు చూపగా, అదే వైసీపీ వైపు వచ్చేసరికి 46.5% వైసీపీకి పురుషులు మద్దతుగా నిలిచారు. ఇది టీడీపీ కూటమికి ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. మరోవైపు మహిళలు 50.12% వైసీపీ వైపు మొగ్గు చూపగా, టీడీపీ కూటమికి కేవలం 41% మాత్రమే మహిళలు టీడీపీకి మద్దతుగా నిలుస్తున్నారు. టీడీపీ కంటే ఒక 15% మహిళలు వైసీపీకి మొగ్గు చూపడం ఇక్కడ చర్చనీయాంశమైనది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున అమలు చేస్తున్నారు. దాదాపు అన్ని పథకాలు మహిళలే లబ్ధిదారులుగా మంజూరు చేస్తున్నారు. దీంతో వారు జగన్ సంక్షేమం పట్ల ఆకర్షితులయ్యారు. అందుకే వైసీపీకి బలమైన మద్దతుదారులుగా నిలుస్తున్నారు. మహిళలు వైసీపీ ప్రవేశపెట్టిన పథకాలకి ఆకర్షితులవుతున్నారు. అదిగాక జగన్ అయితేనే చేస్తారని ఒక భరోసా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మహిళలకు ఇవ్వగలిగారు. అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, ఆసరా ఇలా అన్ని పథకాలు మహిళా సంక్షేమం కోసం మహిళలకు అందేలా చేశారు జగన్మోహన్ రెడ్డి. అందుకనే మహిళలు వైసీపీ వెన్నంటే ఉన్నారని అనడానికి ఎటువంటి సందేహం లేదు. నివేదికలు కూడా ఇవే వెల్లడిస్తున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పొలిటికల్ అడ్డా.